నిర్మూలన ఉద్యమాల్లో ఉన్నారా? రైతు ఉద్యమాల్లో పాల్గొని తుపాకీ తూటాలకు ఎదురు వెళ్లారా? మీరు చేసిన ఉద్యమం చెప్పనా? 24 ఏళ్ల క్రితం మీకు వ్యతిరేకంగా రాసినందుకు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు కాసేపు ధర్నా చేశారు. మరోసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు తుపాకీ భుజంపై పెట్టుకుని కాసేపు హడావిడి చేశారు. ఇంకోసారి టీడీపీ మీడియా శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్లతో మిమ్మల్ని తిట్టిస్తుంటే తట్టుకోలేక ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ పెట్టారు. ఈ 3 సంఘటనలు మీ వ్యక్తిగతం మాత్రమే, అవి ఉద్యమాలు కాదు. జనసేన పెట్టాక ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు. మీరు ఎన్నడూ ఉద్యమాలు చేయలేదు. మీరు ఒక సినిమా హీరో. ఆ పాపులారిటీ మిమ్మల్ని పాలిటిక్స్ లో నాయకుడిగా నిలబెట్టింది. మీరు సినిమా హీరో కాకపోతే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వలేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మిత్రులు మిమ్మల్ని ఉద్యమకారులు అనే భ్రమలో ఉంచి పబ్బం గడుపుకున్నారంతే. ఇప్పటికీ మీరు అదే భ్రమల్లో ఉన్నారు. అందుకే 16 ఏళ్లుగా మీరు ప్రతి మీటింగ్ లో మీ గురించి మీరే చెప్పుకుంటారు. మీ ఉనికి కోసం మీరే తాపత్రయపడతారు. మీరు చెప్పింది మిగిలిన వాళ్ళు నమ్మడం లేదనే డౌట్ మిమ్మల్ని వెంటాడుతోంది. లేకపోతే ఎన్నాళ్లు చెప్తారు సార్ మీ నెల్లూరు పురాణం? డాక్టర్ కరీముల్లా ఆస్తమా మెడిసిన్, మీ నాన్నగారి క్రమశిక్షణ, అన్నగారి హార్డ్ వర్క్, మీ మార్షల్ ఆర్ట్స్, మీ ఆత్మహత్యా ప్రయత్నం, చిన్నన్నయ్య ఇచ్చిన నాని పాల్కివాలా బుక్, ప్రతి మీటింగ్ లోనూ ఇదే సొంత డబ్బానా? నిజం చెప్పండి, మీ జీవితం ఇతరులు ఆదర్శంగా తీసుకునేంత గొప్ప జీవితమా? ఏపీకి డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన మిమ్మల్ని ఈ తరం యువత ఫాలో అవ్వాలా? మీ చిన్నన్నయ్య నాగబాబు గారు పిఠాపురం వేదికపై మిమ్మల్ని నేటి యువత ఫాలో అవ్వాలని సందేశం ఇచ్చారు. ఎంత అన్యాయం పవన్ కళ్యాణ్ గారు! నాయకుడికి స్పష్టమైన విధానాలుండాలి. మిమ్మల్ని నమ్మి కోట్ల మంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. నాయకుడు ఎప్పటికప్పుడు విధానాలు మార్చేసుకుంటే మీ వెనక వచ్చేవాళ్లు అలా విధానాలు మార్చుకోవాలా? మొదట మీరు కమ్యూనిస్ట్ అన్నారు. కమ్యూనిస్టులతో చర్చలు జరిపారు. చేగువేరా ఆదర్శం అన్నారు. ఇప్పుడేమో డాక్టర్ అయ్యుండి ప్రజల కోసం పోరాడాడు, అందుకే ఇష్టం తప్ప చేగువేరాతో నాకేంటి సంబంధం అంటారు. మీరు చెప్పారని మేమంతా చేగువేరా స్టిక్కర్స్ పెట్టుకుని తిరిగాం. ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ సనాతన ధర్మం అంటున్నారు. మళ్లీ మీ స్టిక్కర్లు మార్చుకుని వెధవలం అవ్వాలా? హిందీని మనపై బలవంతంగా రుద్దుతున్నారని, ఉత్తరాది వాళ్లు దక్షిణాది వాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మీరు తిట్టారు. అప్పుడు వెంటనే మేమంతా మీకు జై కొట్టాం. ఇప్పుడేమో ఉత్తరాది దక్షిణాది తేడా ఏంటి, అందరూ ఒకటే, హిందీ సంస్కృతం అందరూ నేర్చుకోవాలని మీరే అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. 2014లో బీజేపీ టీడీపీలను మీరు దించారు. అప్పుడు మేము జై కొట్టాం. 2019లో లోకేష్, చంద్రబాబు అవినీతి పరులను తిట్టారు. మళ్లీ 2024లో ఏపీ బతకాలంటే టీడీపీకి ఓటు వేయాలన్నారు. మీరు ఇప్పుడు విధానాలు మార్చుకుంటూ వెళితే మీ వెనుక మేము అంత వేగంగా మారలేకపోతున్నాం. గుర్తుందో లేదో, 2019లో మీరు సిపిఎం, సిపిఐ, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. 2024కు వచ్చేసరికి బీజేపీ చంకలో దూరారు. మీ అంత వేగంగా మేము ఎక్కడ పడితే అక్కడ దూరలేకపోతున్నాం. నాకప్పుడు మెచ్యూరిటీ లేదు, ఇప్పుడే పరిణితి చెందాను, అందుకే విధానాలు మార్చాను అని పిఠాపురంలో చెప్పారు.